Hello, hi, welcome all the competitive various node BDJs. This is your Kiran Kodmuru. ఎస్ 7th క్లాస్లో మరొక 3 యూనిట్స్ అయితే చూద్దామండి. టెట్కి అదేవిధంగా ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎస్జిటి వాళ్ళకి యూస్ఫుల్ ఉండేటువంటి ఫ్రీ క్లాస్ అండి ఇది. 7thలో ఉండేటువంటి 3 యూనిట్స్ 8th, 9th, 10th చూద్దాం. వీటిలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు టెట్లో పర్టికులర్గా ఏ అంశం నుండి క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది, సో అక్కడ ఫోకస్ చేస్తూ వెళ్ళిపోదామండి. ఆ అంశాలు మాత్రం ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ టైం లేదనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వకుండా, టైం ఉందంటే మాత్రం తప్పకుండా టెక్స్ట్ బుక్ అయితే చూడడానికి ప్రయత్నించండి. రైట్, సెషన్లోకి అయితే జంప్ అయిపోదాం. గాలి, పవనాలు, తుఫాన్లు అంటే సో మనకు తెలిసిందే గాలి అంటే ఏంటంటే మన చుట్టూ ఆవరించి ఉండేటువంటి రకరకాల వాయువుల మిశ్రమాన్ని గాలిగా చెప్పుకుంటుంటాం. పవనం అంటే ఏంటంటే ఈ గాలి ఒక ప్లేస్ నుండి మరొక దగ్గరికి మూవ్ అయితే దాన్ని ఏమంటామంటే పవనం అంటాం. తుఫాన్ అంటే బలమైన పవనం ఏదైతే ఉందో దాన్ని తుఫాన్గా చెప్తుంటాం. ఈ 3 డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, గాలి యొక్క లక్షణాలు చూసినట్టయితే మనకు తెలిసిందే గాలి అనేది స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది, పీడనాన్ని కలిగజేస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ రాసుకోండి, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది అనేటువంటి పాయింట్ రాసుకోండి. స్థలాన్ని ఆక్రమిస్తుంది, పీడనాన్ని కలిగజేస్తుంది, వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. వేడి చేసేటువంటి గాలి పైకి పోతుంది, గుర్తుపెట్టుకోండి. వేడెక్కిన గాలి పైకి వెళ్తూ ఉంటుంది. మనకు సాధారణంగా భూమిపైన అప్పుడప్పుడు ఇట్లా సుడిగుండాల్లాగా సుడిగాలి అంటూ ఉంటాం. సో అక్కడ ఏమవుతుందంటే వెరీ సింపుల్ అండి, వేడి బాగా ఆ ప్రాంతంలో బాగా వేడెక్కినప్పుడు అక్కడ గాలి పైకి వెళ్ళిపోతుంటుంది. సో 4 దిక్కుల నుంచి అంటే ఎప్పుడైతే గాలి పైకి వెళ్ళిపోతుందో వేడికి, ఇక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. సో అల్ప పీడనం ఏర్పడుతుంది. సో ఫలితంగా అటువైపు నుండి ఇటువైపు నుండి 4 దిక్కుల నుండి అక్కడి గాలి పక్కన ఉండేటువంటి గాలి రావడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలా 4 దిక్కుల నుంచి గాలి రావడానికి ప్రయత్నించడం మనకు అక్కడ సుడిగాలి అనేది ఏర్పడుతూ ఉంటుంది. రైట్, సో ఇది గాలి యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకొని, వేడి చేసే వ్యాకోచిస్తుంది, గాలి పీడనాన్ని కలిగేస్తుంది, గాలి స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ మనకి 2 రకాల పవనాలు ఉంటాయి. పవనాలు చూసినట్లయితే ఉదయం పూట ఒక రకమైన పవనాలు ఉంటాయి, అదేవిధంగా రాత్రి పూట ఒక రకమైన పవనాలు ఉంటాయి. ఇక్కడ సాధారణంగా చూసినట్లయితే పగటి సమయంలో, డే టైంలో చూసినట్లయితే ఇక్కడ ఒకసారి గమనిద్దామండి. ఒక చిన్న విషయం చెప్తాను దీనికంటే ముందు. సో ఇది భూమి అనుకున్నట్లయితే, ఇది సముద్రం అనుకున్నట్లయితే, సముద్రం మీద మొత్తం కూడా సముద్రంలో ఏముంటాయి, వాటర్ ఉంటుంది. ఎప్పుడైనా నీరు అనేది నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. గుర్తుపెట్టుకోండి, సూర్యకాంతి దానిపైన పడ్డప్పుడు నీరు అనేది నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. ఓకే, రైట్. భూమిని చూసినట్లయితే చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది, ఫాస్ట్గా చల్లారుతుంది. అదొక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. భూమి లేదంటే రాళ్ళు ఇవేమైతే ఉంటాయంటే త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లబడతాయి. బట్ నీరు మాత్రం, సముద్రంలో ఉండే నీరు మాత్రం ఏంటంటే నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడతాయి. ఇదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను. రైట్, పగటి సమయంలో ఏమవుతుందంటే సముద్రం మీద నుండి భూమి మీదకి పవనాలు వీస్తుంటాయి. వీటిని ఏమంటామంటే సముద్ర పవనాలు అంటాం. గుర్తుపెట్టుకోండి, సముద్ర పవనాలు అంటాం. సముద్రం మీద నుండి పవనం వస్తే సముద్ర పవనంగా చెప్తాం. భూమి మీద నుండి సముద్రం మీదకి పవనం పోతే దాన్ని భూపవనాలుగా చెప్తాం, లేదంటే భౌమ్య పవనాలు, లేకుంటే ల్యాండ్ బ్రీజ్గా చెప్తుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది పగటి సమయంలో అంటే, సముద్రం మీద నుండి భూమిపైకి పవనాలు అంటున్నాం. ఎందుకు సముద్రం మీద నుండి ఇక్కడికి వస్తాయంటే, ఏమని చెప్పాను ఇంతకుముందు, భూమి అనేది త్వరగా వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు ఇక్కడ ఉండేటువంటి గాలి కూడా వేడెక్కి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు ఏమవుతుంది, సముద్రం మీద ఉండేటువంటి గాలి ఏదైతుందో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది డే టైం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పవనాల్ని సముద్ర పవనాలు అంటాం. భూమి మీదికి సముద్రం మీద నుండి పగటి సమయంలో వచ్చేటువంటి పవనం ఏదైతుందో దీన్ని సముద్ర పవనంగా చెప్తాం. నైట్ టైం క్వైట్ ఆపోజిట్ అవుతుందండి. సో భూమి త్వరగా చల్లారుతుందని కూడా చెప్పాను. సో నైట్ టైం ఏమవుతుంది, భూమి త్వరగా చల్లబడుతుంది. అప్పుడు సముద్రం మీద ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో దీంతో కంపారిజన్ వేడిగా ఉంటుంది. సో కాబట్టి సముద్రం మీద ఉండేటువంటి గాలి పైకి వెళ్తుంది, భూమి మీద ఉండేటువంటి గాలి సముద్రం పైకి వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే భూపవనాలు అంటాం. భూపవనాలు లేదంటే ల్యాండ్ బ్రీజ్గా చెప్తాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కాన్సెప్ట్ అయితే అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే పగటి సమయంలో భూమి మీదకి వచ్చేటువంటి పవనాన్ని సముద్ర పవనం అంటాం. రాత్రి సమయంలో భూమి నుండి సముద్రం పైకి వీచేటువంటి పవనాలు ఏవైతే వీటిని భూపవనం, ల్యాండ్ బ్రీజ్ అంటాం. దీన్ని వచ్చేమో సీ బ్రీజ్ అంటామండి. ఓకేనా, దట్స్ ఇట్. అది ఆ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నీరు నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. ఒక్కోసారి స్టేట్మెంట్స్లో అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. అండ్ ప్రత్యేక సమయంలో వీచేటువంటి గాలులు ఏమంటామంటే ఋతుపవనాలు అంటాం. మనకు తెలిసిందే ఋతుపవనాలు సాధారణంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్లో అట్లా స్టార్ట్ అవుతుంటాయి కదా. ఋతుపవనాల కాలం వచ్చేసి జూన్ నుండి సెప్టెంబర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఋతుపవనాల కాలం ఎప్పుడంటే జూన్ నుండి సెప్టెంబర్. సముద్ర గాలులు భూమి మీదకి వేస్తూ ఉంటాయి అప్పుడు. ఎందుకు సముద్ర గాలులు భూమి మీదకి వేస్తాయి, అదే టైంలో ఎందుకు వేస్తాయంటే
అప్పుడు మనకి ఏంటి, అప్పుడు ఎండాకాలం తగ్గిపోతూ ఉంటుంది కదా. ఎండాకాలంలో ఏమవుతుంది, భూమి అంతా కూడా బాగా వేడెక్కుతుంది. సో గాలి అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది, అంటే భూమి పైన అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు సముద్రం పైన ఉండేటువంటి గాలి భూమి మీదకి వస్తూ ఉంటుంది. అలా గాలి వచ్చే క్రమంలో సముద్రం పైన ఏర్పడినటువంటి మేఘాలు ఉంటాయిగా, మేఘాలను కూడా తీసుకొని సముద్రం పైకి భూమిపైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇదే మనకు ఋతుపవనాల కాలంగా చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఋతుపవనాల కాలం ఇక్కడ జనరల్గా ఏం అడుగుతాడంటే మనకి మంత్స్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఋతుపవనాల కాలం వచ్చేసి జూన్ టు సెప్టెంబర్, ఓకేనా. అండ్ ఈ గాలులు వచ్చేసి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్, దట్స్ ఇట్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా డిసెంబర్ టు మార్చ్, కంపల్సరీ ఇక్కడ మంత్స్ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ నుండి మార్చ్ మధ్య కాలంలో భూమి మీది గాలులు సముద్రం మీదకి వీస్తూ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ క్వైట్ రివర్స్, ఇక్కడేమో జూన్ టు సెప్టెంబర్ వచ్చేసేమో సముద్రం నుండి భూమి మీదకి, అదేవిధంగా ఇక్కడ డిసెంబర్ టు మార్చ్ వచ్చేసి భూమి మీద నుండి గాళ్ళు సముద్రం మీదకి వేస్తుంటాయి. అంటే ఇట్లా వచ్చినటువంటి మేఘాలు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతూ ఉంటాయండి. సో డిసెంబర్ మార్చ్ సీజన్లో మధ్యలో మళ్ళీ సముద్రం పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళే క్రమంలో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి, ఓకే. అండ్ భూగోళం మీద గాలి కదలికలకు కారణం ఏంటంటే 0 to 30 degrees అక్షాంశ ప్రాంతంలోని గాలి కదలికలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో భూగోళం మీద అంటే భూమిపైన మొత్తం కూడా గాలి లేదంటే పవనాలంట. సో ఈ పవనాలు అనేది నిర్దిష్ట మార్గంలో చలిస్తూ ఉంటాయి భూమిపైన. సో దీనికి గల కారణం ఏంటి అంటే భూమధ్యరేఖ తెలుసు కదా, భూమధ్యరేఖని 0 degrees అక్షాంశాన్ని భూమధ్యరేఖ అంటాం. సో నెక్స్ట్ 30 degrees ఉంటుంది, ఓకే. 30 degrees ఈ గ్యాప్ ఏదైతే ఉందో 0 to 30 degrees, ఇటువైపు కూడా 30 degrees ఉంటుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 0 to 30 degrees అక్షాంశ ప్రాంతంలోని గాలి కదలికలు, సో ఇక్కడ త్వరగా వేడెక్కుతుంటే త్వరగా చల్లబడుతుంటాయి కాబట్టి అటు ఇటు మూవ్ కావడంతో ఏంటంటే ఓవరాల్గా భూగోళం మొత్తం మీద మనకు ఈ యొక్క గాలి అనేది కదులుతూ ఉంటుంది. ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఏం లేదు, ఒకటే అండి అంశం, భూగోళం మీద గాలి కదలికల కారణం ఏంటి అంటే 0 to 30 degrees అక్షాంశ ప్రాంతంలో ఉండేటువంటి గాలి కదలికలు. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. అండ్ భూమిపై వీచేటువంటి పెనుగాలు ఏవైతుందో వీటిని ఏమంటామంటే తుఫాన్స్ అంటాం. తుఫాన్స్కి మరో పేరు ఏంటంటే హరికేన్స్ లేదా టైఫూన్స్ అని కూడా అంటాం. అక్కడ ప్రాంతాన్ని బట్టి దీనికి రకరకాల పేర్లు ఉంటాయండి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భూమిపై వీచేటువంటి పెనుగాలుని ఏమంటాం, తుఫాన్స్, హరికేన్స్, టైఫూన్స్, పైవన్నీ అంటారు. పైవన్నీ పెట్టచ్చు, లేదు అంటే హరికేన్స్ లేదా టైఫూన్స్ లేదా తుఫాన్స్ ఏది ఇచ్చినా ఏదైనా ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఉపగ్రహాలు, రాడార్లు మనకు తెలిసిందే. శాటిలైట్స్ అండ్ రాడార్స్ వచ్చేసి వీటి సాయంతో తుఫాన్లను ముందుగానే ఊహించవచ్చు. సో వచ్చేటువంటి తుఫాన్లు ఏవైతేనో ముందుగానే ఎలా ఊహిస్తాం వీటి సాయంతో అంటే చూసినట్లయితే ఉపగ్రహాలు, రాడార్లు. సో ఒక్కోసారి మనకి ఆప్షన్స్లో ఉపగ్రహాలు ఇస్తారు, రాడార్లు ఇస్తాడు, పై 2 ఇస్తాడు, ఇంకేటో ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి ఉపగ్రహాలు ఒక్కటిస్తే ఉపగ్రహాలు పెట్టండి, రాడార్లు ఒక్కటిస్తే రాడార్లు పెట్టండి, 2 ఇస్తే మాత్రం 2 పెట్టండి. సో ఈ 2 సాయంతో అంటే మనకు ముందుగా వచ్చేటువంటి తుఫాన్లను ఊహించడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాంతి పరావర్తనం. కాంతి పరావర్తనం కంటే ముందు మీకు ఒకటి చెప్తాను. సో కాంతి పరావర్తనం అంటే ఏమిటి అని చూసినట్లయితే ఒక నునుపు తలం పైన కాంతి పడ్డప్పుడు, సో నునుపు తలం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు లేకుంటే మిర్రర్ పైన టార్చ్ లైట్ పెట్టి లైట్ వేశాను. సో ఎప్పుడైతే నునుపు తలాన్ని టచ్ చేస్తూ ఉంటుందో కాంతి, సో వెంటనే తిరిగి వెనకకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా కాంతి వెనకకు తిరిగి ప్రయాణించడాన్ని ఏమంటామంటే సింపుల్గా కాంతి పరావర్తనంగా చెప్తూ ఉంటాం. సో ఇలా పడేటువంటి కిరణాన్ని ఏమంటామంటే పతన కిరణము అంటాం. సో ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేశానండి నేను, ఇక్కడ నుంచి టార్చ్ లైట్ వేశాను. టార్చ్ లైట్ వేసినప్పుడు ఇట్లా పడేటువంటి కిరణం ఏదైతే ఉందో అంటే కాంతి రేఖ ఏదైతుందో దాన్ని పతన కిరణము అంటాం. సో ఇలా పడిన తర్వాత నునుపు తలాన్ని తగిలి మళ్ళీ తిరిగి వెనక్కి ప్రయాణిస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే పరావర్తన కిరణం అంటాం. కిరణం అది కూడా కిరణమే. కిరణం అంటే లైట్ రే అండి సింపుల్గా, ఓకేనా. దీన్ని పతన కిరణం అంటే దీన్ని పరావర్తన కిరణం అంటాం. సో ఈ రెండింటిని మధ్యగా విభజించేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి రేఖ ఏదైతుందో దీన్ని ఏమంటామంటే లంబము అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి కంపల్సరీ బేసిక్ కాన్సెప్ట్ అండి, ఓకేనా. సో ఈ లంబానికి పతన కిరణానికి మధ్యలో ఉండే కోణాన్ని ఏమంటామంటే పతన కోణము అంటాం. పతన కోణం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 degrees పతన కోణం ఉన్నట్లయితే ఈ పరావర్తన కోణం లంబానికి పరావర్తన కిరణానికి మధ్యలో కూడా 40 degrees ఉంటుంది. అది పరావర్తన కోణం. సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇక్కడ కాంతి ఏదైనా ఒక నునుపు తలంపై పడ్డప్పుడు తిరిగి వెనకకు ప్రయాణించడాన్ని పరావర్తనం అంటాం, కాంతి పరావర్తనం అంటాం. సో నునుపు తలంపై పడేటువంటి కాంతి కిరణాన్ని ఏమంటామంటే పతన కిరణం అంటాం. సో నునుపు తలంపై పడిన తరువాత వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి కిరణం ఏదో దీన్ని పరావర్తన కిరణం అంటాం. సో పతన కిరణాన్ని పరావర్తన కిరణాన్ని మధ్యలుగా విభజించేటువంటి ఊహారేఖను ఏమంటామంటే లంబము అంటాం. సో ఇక్కడ పతన కిరణానికి లంబానికి మధ్యలో ఉండేటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని పతన కోణము అంటాం. లంబానికి పరావర్తనని మధ్యలో ఉండేటువంటి కోణాన్ని ఏమంటామంటే పరావర్తన కోణము అంటాం. ఒకటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పరావర్తన కోణం పతన కోణం రెండు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఒక నునుపు తలంపై పడ్డప్పుడు
పతన కోణం 60 డిగ్రీలు అయినట్లయితే పరావర్తన కోణం ఎంత అంటాడు నునుపు తలంపై పడ్డప్పుడు. సో పరావర్తన కోణం కూడా ఎంత అవుతుందని 40 డిగ్రీలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 డిగ్రీస్ పరావర్తన కోణం అన్నట్లయితే పతన కోణం కూడా 45 డిగ్రీలే ఉంటుంది. 45 డిగ్రీలు పరావర్తన కోణం, పతన కోణం రెండు కూడా సేమ్. దట్స్ ఇట్. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం, సెషన్లోకి జంప్ అయిపోదాం. ఏదైనా ఒక వస్తువు పైన కాంతి పడి తిరిగి వెనక్కు ప్రయాణించడాన్ని పరావర్తనం అంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రైట్, కాంతి పరావర్తనం చెందే క్రమంలో మొదటగా వస్తువుపై పడేటువంటి కిరణాన్ని పతన కిరణం అని, తర్వాత వెనుకకు తిరిగి ప్రయాణించే కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. అంతే, ఎవరండి ఇప్పుడు చెప్పుకున్నాయి మనం ఆల్రెడీ. నెక్స్ట్ పరావర్తన నియమాలు. సో ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయండి. సో అవేంటి అని చూసినట్లయితే పతన పరావర్తన కిరణాలు లంబం ఒకే తలంలో ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఒకే తలంలో అంటే వెరీ సింపుల్ అండి, ఏం లేదు. సో ఇది ఏదైనా ఒక వస్తువు యొక్క సర్ఫేస్ అనుకున్నట్లయితే సో దీనిపైన పతన కిరణం పడుతుంది, పరావర్తన కిరణం వెళ్ళిపోతూ ఉంటుంది. సో మధ్యలో విభజించిన ఊహారేఖను ఏమంటే లంబం అంట. అంటే ఇవన్నీ కూడా ఎటువైపు ఉన్నాయి? ఒకే తలంలో ఉన్నాయి, ఒకవైపే ఉన్నాయి అని అర్థం అనమాట. అది పరావర్తన నియమంలో మొదటిదండి. పతన పరావర్తన కిరణాలు లంబం అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి. పతన పరావర్తన కిరణాల మధ్య ఉండేటువంటి ఊహారేఖను ఏమంటే లంబము అంటాం, ఇంతకుముందు చెప్పుకున్నాం. అండ్ పతన కిరణం లంబానికి మధ్యలో ఉండేటువంటి కోణం పతన కోణం, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సో దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఐ అంటామంటే. ఓకేనా? ఇన్సిడెంట్ రే అంటాం. ఐ అంటే ఇన్సిడెంట్ రే ఇంగ్లీష్లో, పతన కిరణాన్ని ఇంగ్లీష్లో ఇన్సిడెంట్ రే అంటాం అనమాట. ఓకేనా? సో రే ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. సో ఇలా మనకి ఏంటంటే లంబానికి పతన కిరణానికి ఉండేటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని పతన కోణం అంటాం. దీన్ని యాంగిల్ ఆఫ్ ఐ చేత సూచిస్తాము. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ ఐ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ ఇట్లా ఇస్తాడు. యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ 45 డిగ్రీస్ అయితే యాంగిల్ ఆఫ్ ఆర్ ఎంత అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? అది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. రైట్? సో కొంచెం అంటే పెద్ద క్రిటికల్గా ఏమి ఉండదు, వెరీ సింపుల్గానే ఉంటుందండి. ఓకేనా? పతన కిరణం లంబానికి మధ్య ఉండేటువంటి కోణం పతన కోణం అంటాం, యాంగిల్ ఆఫ్ ఐ అంటాం దీన్ని. ఓకేనా? అండ్ లేదంటే ఇన్సిడెంట్ రే యొక్క యాంగిల్గా చెప్పుకుంటుంటాం. నెక్స్ట్ పరావర్తన కిరణం లంబానికి మధ్య ఉండే కోణం ఎప్పుడు కూడా పరావర్తన కోణంగా చెప్తుంటాం. దీన్ని యాంగిల్ ఆఫ్ ఆర్ అంటామండి, యాంగిల్ ఆఫ్ ఆర్ అంటాం. ఓకేనా? అండ్ క్రమతలం పైన పరావర్తన పతన కోణాలు రెండు కూడా సమానం. అప్పుడు చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే మనం, పతన కోణం పరావర్తన కోణం రెండు కూడా ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఏ సందర్భంలో అంటే క్రమతలంపై పడ్డప్పుడు, కాంతి నునుపుగా ఉండే తలంపైన పడ్డప్పుడు మాత్రమే. సో అలా కాదు, ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నది. సో ఇక్కడ నుంచి ఏమైంది? పతన కిరణం పడింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందండి? రిఫ్లెక్షన్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే మనకు కొంచెం జిగ్జాగ్గా ఉండేటువంటి సర్ఫేస్ పైన ఎప్పుడు కూడా పరావర్తన పతన కోణాలు సమానంగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. రైట్? సో క్రమతలంపై పడ్డప్పుడు మాత్రం పరావర్తన పతన కోణాలు రెండు కూడా సమానంగా ఉంటాయి. రైట్? ఎగ్జాంపుల్, ఇక్కడ పతన కోణం 30 డిగ్రీలు అయినట్లయితే పరావర్తన కోణం కూడా 30 డిగ్రీలే. వెరీ సింపుల్. ఓకేనా? పతన కోణం 90 డిగ్రీలు అనుకోండి, పరావర్తన కోణం కూడా 90 డిగ్రీలు ఉంటుంది. 60 డిగ్రీలు అయితే 60 డిగ్రీలే, గుర్తుపెట్టుకోండి. దాట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ పెరిస్కోప్లో వచ్చేసి ఏంటంటే మనకి రెండు సమతల దర్పణాలు ఎదురెదురుగా 45 డిగ్రీల కోణంలో అమర్చబడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. పెరిస్కోప్ అంటే ఏం లేదంటే వెరీ సింపుల్, ఇలా ఉంటుంది, జెడ్ షేప్లో ఉంటుంది. అండ్ ఇలా జెడ్ షేప్లో ఉండేసి ఎవరైనా ఒక వ్యక్తిని చూడాలనుకున్నప్పుడు ఇక్కడ నుండి చూడొచ్చు, ఈ వ్యక్తి కనిపించాడు. సో అటువైపు నుండి ఫోకస్ చేసినట్టు అటువైపు నుండి వ్యక్తి కనపడుతుంటాడు. ఉదాహరణ, తలుపు చాటు దాచుకొని ఆ ఎదురుగా ఉండే వ్యక్తిని చూడాలన్నప్పుడు నేను ఇలా పట్టుకొని ఇక్కడ నుండి చూసాను అనుకోండి, అది బయటకు ఉంటుంది, తలుపు బయటకు ఉంటుంది, నేను మాత్రం కనిపించను. అక్కడ పడ్డటువంటి ప్రతిబింబం ఏదైతే ఇక్కడ ఒక దర్పణం ఉంటుందండి. సో ఇక్కడ ఒక దర్పణం ఉంటుంది, అది ఇక్కడ కూడా ఒక దర్పణం, సమతల దర్పణం అంటే ఏం లేదండి, సింపుల్ ప్లేన్ మిర్రర్. మనం డైలీ ముఖం చూసుకునేటువంటి దర్పణం ఏది, దాన్ని సమతల దర్పణం అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది, ఈ చెట్టు యొక్క ప్రతిబింబం ఇక్కడ పడుతుంది, దాని యొక్క పిక్చర్ ఇక్కడ పడుతుంది. సేమ్ ఆస్ట్గా స్ట్రైట్గా ఉంది. ఈ సమతల దర్పణాలు రెండు కూడా 45 డిగ్రీల కోణంలో అమర్చబడ్డాయి, ఒకదానికొకటి ఎదురెదురుగా సమాంతరంగా ఉన్నాయి. సో ఆ యొక్క ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సో నేను ఇక్కడ నుండి చూస్తున్నాను, ఇక్కడ కన్ను పెట్టేసి చూస్తున్నాను. సో ఏమవుతుంది? ఇక్కడ ఉండేటువంటి ఇమేజ్ని నేను ఇక్కడ నుండే చూస్తున్నాను అన్నమాట. సో ఇలాంటి పరికరాన్ని ఏమంటామంటే పెరిస్కోప్ అంట. జనరల్గా పెరిస్కోప్ ఏంటంటే సైనికులు గుంతల్లో దాచుకొని ఓన్లీ పెరిస్కోప్ ఒకటి ఇలా బయటికి పెట్టేస్తుంటారు, సైనికుడు కనపడు, లోపల నుండి ఇలా పెట్టి ఇలా తిప్పేస్తూ చూస్తూ ఉంటాడు బయట ఏం జరుగుతుందో ఏంటి అనేసి. ఓకేనా? అది పెరిస్కోప్ అండి, పెరిస్కోప్ యొక్క ఉపయోగం యాక్చువల్గా. రైట్, ఇక్కడ చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెరిస్కోప్ గురించి వదిలిపెట్టినైతే పెరిస్కోప్లో రెండు సమతల దర్పణాలు ఉంటాయి, రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి, 45 డిగ్రీల కోణంలో సమాంతరంగా అమర్చబడతాయి. దట్స్ ఇట్. అదొక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఒక వ్యక్తి దాచుకొని వేరొక వ్యక్తిని గమనించడానికి పెరిస్కోప్ ఉపయోగిస్తూ ఉంటారు. దట్స్ ఇట్. పెరిస్కోప్ యొక్క ఉపయోగం చూడండి. ఒక వ్యక్తి మొత్తం కూడా దాక్కొని వేరే వ్యక్తిని గమనించడానికి సాధనంగా పెరిస్కోప్ను ఉపయోగిస్తుంటారు.
అండ్ అద్దంలో చూసినట్లయితే మన అద్దంలో ఏదైతే ఉంటుందో మన అద్దంలో నిలబడ్డప్పుడు రైట్ హ్యాండ్ లేపితే అద్దంలో ఉండేటువంటి ఇమేజ్ లెఫ్ట్ హ్యాండ్ లేపినట్టు అనిపిస్తుంది పిక్చర్, అండ్ లెఫ్ట్ హ్యాండ్ లేపితే రైట్ హ్యాండ్ లేపినట్టుగా అనిపిస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే సింపుల్గా పార్శ్వ విలోమం అంట. పార్శ్వం అంటే సైడ్ అండి, సైడ్ని పార్శ్వం అంటాం. విలోమం అంటే రివర్స్ కావడం. పార్శ్వం విలోమం అవుతుంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమం. ఇంపార్టెంట్ అండి, అద్దంలో కుడి ఎడమలు తారు కావడాన్ని ఏమంటామంటే పార్శ్వ విలోమంగా చెప్తుంటాం. అండ్ అదేవిధంగా వస్తువు ప్రతిబింబాల పరిమాణం సమానంగా ఉంటుంది. సమతల దర్పణం అంటే ఒకటే గుర్తుపెట్టుకుని మనం డైలీ చూసుకునేటువంటి మిర్రర్ ఏదైతే ఉందో ప్లేన్ మిర్రర్ అంటాం దీన్ని సమతల దర్పణం అంటాం తెలుగులో. సో మనం చూసేటువంటి ప్రతిబింబం ఏదైతుందో నిజమైనటువంటి ప్రతిబింబం, అదేవిధంగా దాంట్లో అంటే నిజమైనటువంటి వస్తువు అండ్ అద్దంలో కనిపించే ప్రతిబింబం రెండిటి యొక్క పరిమాణం సమానమే సమతల దర్పణంలో. సింపుల్గా అద్దం ముందు నువ్వు ఇక్కడ నిలబడితే నువ్వు ఎంత ఉన్నావు, నీ యొక్క ఇమేజ్ పిక్చర్ ఏదైతుందో అద్దంలో కనపడేది అది కూడా సేమ్ ఉంటుంది. అంటే వాటి యొక్క పరిమాణం సైజ్ అనేది సేమ్. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు అయినట్లయితే ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటాడు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు అయినట్లయితే ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే సింపుల్గా 3 అండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 3. మీరు దీనికి ఫార్ములా ఉంటుంది, ఫార్ములా అప్లై చేస్తే మీకు అంటే రిస్క్ కాదంటే అప్లై చేయొచ్చండి. సింపుల్ 360/θ-1. ఏంటి ఇక్కడ రెండు సమతల దర్పణాల మధ్య కోణం అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే ఒక బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు ముందు ఒక దర్పణం ఉంటుంది, వెనుక ఒక సమతల దర్పణం ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో కోణం ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ షాప్లో ఇలా పెట్టాడు, అద్దం ఒకటి పెట్టాడు ఇలా. సో అదేవిధంగా ఇంకొక మిర్రర్ కూడా పెట్టాడు అనుకో, ఇంకో మిర్రర్ కూడా ఇలా పెట్టాడు. అంటే వీటి మధ్యలో ఈ కోణం ఎంత ఉంది దాన్ని బట్టేసి ఇక్కడ ఒక ఏదన్నా క్యాండిల్ పెట్టాను, ఇక్కడ క్యాండిల్ పెట్టాను. సో ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయని తెలుస్తుంది మనకి. ఇక్కడ ఒకటి ఏర్పడుతుంది, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతూ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతూ ఉంటుందండి. సో ఇలా ఎన్ని ఇమేజెస్ ఏర్పడతాయి అనేది రెండు అద్దాల మధ్యలో ఉండేటువంటి కోణాన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇలాగే అడుగుతుంటాడు. రెండు సమతల దర్పణాల మధ్య ఏదైనా ఒక వస్తువును ఉంచినప్పుడు ఆ రెండు సమతల దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు అయినట్లయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటాడు. సో 90 డిగ్రీలు అయితే 3. మీరు ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 90 డిగ్రీలు అయితే 3 ఏర్పడతాయి. నెక్స్ట్ 60 డిగ్రీలు అయితే 5 ఏర్పడతాయి. 30 డిగ్రీలు అయితే 11 ప్రతిబింబాలు ఏర్పడతాయి. దట్స్ ఇట్. ఇది ఫిగర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎలా వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీలు పెట్టారు, రెండు అద్దాల మధ్యలో 60 డిగ్రీలు పెట్టారు. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? టీటా అనేది కోణం అనమాట. వాళ్ళు అంటే క్వశ్చన్లో ఇచ్చినట్టు కోణం ఏదైతే ఉందో అది టీటా అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 360/θ ఎంత ఇచ్చాడండి? 60 డిగ్రీలు ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ఆర్లో 36 కదా. సో -1 ఉంది ఇక్కడ, -1 ఉంది, -1 6 - 1 ఎంత? 5. అంటే రెండు సమతల దర్పణాల మధ్యలో కోణం 60 డిగ్రీలు అయినట్లయితే ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎంతంటే 5. ఓకేనా. సో అలాగే మనకు 30 ఇచ్చాడు అనుకోండి, 30 ఇచ్చినప్పుడు 0 పోతుంది, 3 1s 3 2s 12 - 1 ఎన్ని ఏర్పడతాయి? 11. సో ఇలా మనకి 30 డిగ్రీలు అయినట్లయితే 11 ప్రతిబింబాలు ఏర్పడతాయి. సో మీరు క్యాల్కులేషన్స్ అంతా చేయడం ఇబ్బంది అనుకుంటే అది గుర్తుపెట్టుకోండి. లేదు సింపుల్ క్యాల్కులేషన్ కదా, అయితే సింపుల్ క్యాల్కులేషన్ గుర్తుపెట్టుకోండి. రెండు సమతల దర్పణాల మధ్యలో ఏదైనా ఒక వస్తువును ఉంచినప్పుడు వాటి మధ్య ఉంచేటువంటి కోణం, వాటి మధ్య ఎంతైతే కోణం ఉంటుందో ఆ కోణాన్ని బట్టి ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్య. సో ఏదో అనుకోకండి, ఇక్కడ ఏం లేదండి, సింపుల్. రెండు అద్దాలు పక్క పెట్టి మధ్యలో నిలబడి మీ పిక్చర్లు, మీ యొక్క బొమ్మలు ఎన్ని కనపడుతున్నాయి దాంట్లో మొత్తం అద్దాలలో, దాన్ని ప్రతిబింబాలు అంటాం. ఓకేనా. సో దేనిపైన డిపెండ్ అవుతుంది? రెండు అద్దాల మధ్య మీరు నిలబడ్డారు, ఎన్ని ప్రతిబింబాలు కనపడుతుంది ఎలా తెలియాలి అంటే అక్కడ ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి అంటే 360/θ-1. ఈ ఫార్ములాతోటి మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కౌంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టీటా అనేది కోణం అండి, ఇచ్చినటువంటి కోణం. ఫర్ ఎగ్జాంపుల్ 360 డిగ్రీలు బై 30 డిగ్రీల కోణం ఇచ్చాడండి, -1 కదా. సో 0 పోతుంది, 3 1s 3 2s 12 - 1 అంటే 11 ప్రతిబింబాలు ఏర్పడతాయి అని అర్థం అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఒకటి 360/θ-1 నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ సో ఇన్ బిట్వీన్ 2 ప్లేన్ మిరర్స్ అనమాట. రెండు ప్లేన్ మిరర్స్ సమతల దర్పణాల మధ్య ఉండేటువంటి ఇమేజెస్ సంఖ్య. ఓకేనా. సో ఇదంతా వద్దు సార్, సోది మాకు ఇదంతా అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. 90 డిగ్రీలు ఉంటే 3 ప్రతిబింబాలు, 60 డిగ్రీలు ఉంటేనేమో 5 ప్రతిబింబాలు, 30 డిగ్రీలు అయితేనో 11 ప్రతిబింబాలు. సో అదేవిధంగా 45 డిగ్రీస్ కూడా కౌంట్ చేసి వేసేసుకోండి. ఓకేనా.
రైట్, నెక్స్ట్ కెలిడియోస్కోప్ అండి. ఇంకొకటి పెరిస్కోప్ టైపే కెలిడియోస్కోప్ అని కూడా ఉంటుంది. కదిలించడం వల్ల భిన్న డిజైన్స్ అదేవిధంగా ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఏమైనా డిజైన్స్ అంటే డ్రెస్సెస్ మీద వేసే డిజైన్స్ కొత్త థాట్ రావాలంటే జనరల్గా కెలిడియోస్కోప్ను ఉపయోగిస్తుంటారు. కెలిడియోస్కోప్ అంటే ఏముండదండి, సో 3 అద్దాలు ఉంటాయి, ఇలా 3 అద్దాలు ఉంటాయి, చిన్నగా ఉంటాయి 3 అద్దాలు. సో స్లైడ్స్ ఉంటాయి కదా, స్లైడ్స్ టైప్ ఉంటాయి. అండ్ దాన్ని మొత్తం కూడా టోటల్గా ప్యాక్ చేసి లోపల కొన్ని గాజు పీసులు వేస్తారండి. గాజులు ఉంటాయి, చిన్న చిన్న ముక్కలు కలర్ అన్నీ వేస్తుంటారు. ఇలా తిప్పినప్పుడు ఇమేజెస్ దాంట్లో కనపడేసి కొత్త డిజైన్లు అనేవి కనపడుతుంది. ఇలా కంటి దగ్గర పెట్టుకొని చూస్తుంటాం. దాన్ని ఏమంటామంటే కెలిడియోస్కోప్ అంటాం. మీరు అది గుర్తుపెట్టుకోండి జస్ట్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే భిన్న డిజైన్స్, భిన్న ఆకారాలు కనిపించడం వల్ల మనకి ఏంటంటే డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కెలిడియోస్కోప్ని ఉపయోగిస్తుంటారు. రైట్, వంపుగా ఉన్న దర్పణాలను ఏమంటామంటే గోళాకార దర్పణాలు, స్పెరికల్ మిరర్స్ అంటాం. ఓకేనా. సో వంపుగా ఉండేటువంటి దర్పణాలు అంటే మనం ముఖం చూసుకున్నది ఇలా ఉంటుంది. సో కొన్ని అద్దాలు ఎలా ఉంటాయి, ఇలా ఉబ్బెత్తుగా ఉంటాయి, ఇలా అంటే లోపలికి పోయి ఉంటాయండి. సో ఉబ్బెత్తుగా ఉండే దర్పణాలు మనకి ఎక్కడ కనపడుతుంటాయి, ఎక్కడ రోడ్డు క్రాస్ ఉన్నప్పుడు అక్కడ రౌండ్ మిరర్స్ పెడుతుంటారు, ఇలా రౌండ్ మిరర్స్ పెడుతున్నారు. అంతేందుకని మనం ఇంట్లో చారు వేసుకునే గంట ఉంటుంది కదా, సో ఒకవైపు ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, లోపల వైపు ఎలా గుంతగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మిర్రర్స్ కూడా అలా ఉంటాయి. అలాంటి దర్పణాలను ఏమంటామంటే గోళాకార దర్పణాలు అంటాం. 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కుంభాకార దర్పణం, రెండోది వచ్చేసి పుటాకార దర్పణం. ఓకేనా. సో కాన్వెక్స్ మిర్రర్ అంటాం, అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్ అంటామండి. ఇంగ్లీష్లో అయితే కుంభాకార దర్పణం ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది. దట్స్ ఇట్. మీరు ఇంకా ఏంటి అనేది అవసరం లేదు మీకు, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం గురించి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే గుర్తుపెట్టి కుంభాకారం అంటే ఇలా ఉంటుంది, దాని సర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో ఇది దాని సర్ఫేస్ అవుతుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది అవుతుంది అనమాట. ఇలా ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంటుంది. సో పుటాకార దర్పణం అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఇలా లొంత ఉంటుందండి. సో ఇప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది అవుతూ ఉంటుంది, ఇదైతూ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని వచ్చేసి ఏమంటామంటే పుటాకార దర్పణం అంటాం. ఇలా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈవెన్ మనకు వెహికల్స్ రియర్ మిరర్స్ ఉంటాయి, మనకి బైక్లకు ఇక్కడ పక్క మిరర్స్ ఉంటాయి కదా, సో అది కుంభాకార. ఒకసారి దాన్ని టచ్ చేయండి, కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది పైన. సో అలా ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కుంభాకార దర్పణం, లోపలికి ఉంటే పుటాకార దర్పణం అంటాం. పుటాకార దర్పణం ఎక్కడ కనపడుతుందంటే మనం ఎప్పుడైనా టీత్ టెస్టింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే తనకు హెడ్కు ఒక లైట్ ఒకటి పెట్టుకుంటాడు, ఒక మిర్రర్ పెట్టుకుంటాడు, అది పుటాకార దర్పణం అండి. ఓకేనా. రైట్, ఇక్కడ చూద్దాం. కుంభాకార దర్పణంలో ఎప్పుడు కూడా ప్రతిబింబం చిన్నదిగా ఉంటుంది. అండ్ పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, పుటాకార దర్పణం వస్తువు యొక్క ప్రతిబింబం పెద్దదిగా ఏర్పడుతుంది, కుంభాకార దర్పణంలో అయితే ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా తెరపై పట్టగలిగేటువంటి ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటామండి. సో తెరపై పట్టగలిగేటువంటి ప్రతిబింబం అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ పెట్టాను, నేను ఇక్కడ పుటాకార దర్పణం పెట్టాను. సో దీని లైట్ ఇక్కడ పుటాకార దర్పణంలో పడుతుంది. ఈ లైట్ ఏమవుతుంది, ఇంకో వైట్ పేపర్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్ ఇమేజ్ అక్కడ మనకి వైట్ పేపర్ మీద లేకుంటే ఏదైనా ఒక స్క్రీన్, వైట్ స్క్రీన్ పెడితే పడుతూ ఉంటుంది. అలా ఆ ఇమేజ్ని మనం తెరపై పడితే ఆ ఇమేజ్ని ఏమంటామంటే నిజ ప్రతిబింబం అంటాం, రియల్ ఇమేజ్ అంటాం. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్ అంటాం, వర్చువల్ ఇమేజ్గా చెప్తూ ఉంటాం. దర్పణంలో మాత్రమే చూడగలిగేది మిథ్యా ప్రతిబింబం అండి. సో సమతల దర్పణం ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబంగా చెప్తుంటాం. అంటే మనకు జనరల్గా ఈ దర్పణంలో లోపల కనపడుతుంది, మనం నిలబడ్డప్పుడు మన ఫేస్ అక్కడ లోపల కనపడుతూ ఉంటుంది కదా మిర్రర్లో, దాన్ని ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబంగా చెప్తుంటాం. అండ్ పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అది. సో పుటాకార దర్పణం ఏదైతుందో నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తూ ఉంటుందండి. మనం ఇక్కడ నిలబడి ఎదురుగా పుటాకార దర్పణం పెట్టుకున్న పుటాకార దర్పణం ఎదురుగా అక్కడ స్క్రీన్ పెట్టామనుకో, మన వెనక ఎక్కడో ఒక్కడ మన ఇమేజ్ని అక్కడ ఫామ్ చేస్తూ ఉంటుంది అది. ఓకేనా. సో అలాంటి తెర మీద పట్టేటువంటి ప్రతిబింబం నిజ ప్రతిబింబం అంటాం. ఇది పుటాకార దర్పణం మాత్రమే ఏర్పరుస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్, క్రింది వాటిలో ఏ గోళాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందంటే పుటాకార దర్పణం. ఓకేనా. నెక్స్ట్ టార్చ్ లైట్, అదేవిధంగా వాహనాల హెడ్ లైట్స్ చూసినట్లయితే లోపలి తలాలు పుటాకార తలాలు. లోపలి తలాలు ఎలా ఉంటాయండి, సో ఇలా టార్చ్ లైట్ ఉందండి, టార్చ్ లైట్ ఇలా ఉంటుంది, లోపలి తలం వచ్చేసి పుటాకారంగా ఉంటుంది. ఇక్కడ ఇలా పుటాకారంగా ఉండి ఇక్కడ ఏదో లైట్ ఉంటుంది, అంటే లోపల మొత్తం కూడా లొంత ఉంటుంది. సో టార్చ్ లైట్ కావచ్చు, వాహనాల హెడ్ లైట్స్ లోపలి తలాలు ఎలా ఉంటాయంటే పుటాకార తలాలుగా ఉంటాయి. అండ్ దంత వైద్యులు, డెంటిస్టులు ఉపయోగించేసి వచ్చి పుటాకార దర్పణం అండి, పుటాకార దర్పణం. అండ్ వాహనాల రీర్ వ్యూ మిరర్స్, ఇప్పుడు చెప్పాను కదండి, బైక్కి సైడ్స్కి ఉండేటువంటి కావచ్చు, లేకుంటే వెహికల్స్కి సైడ్స్ ఉండేవి, కార్స్కి సైడ్స్ ఉండే మిరర్స్ వచ్చేసి కుంభాకార దర్పణాలండి, కుంభాకార దర్పణాలు. సో ఇంపార్టెంట్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ నునుపు తలాలపై క్రమ పరావర్తనం, అదేవిధంగా గరుకు తలాలపై క్రమరహిత పరావర్తనం జరుగుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ అది. ఓకే, నునుపు తలాలపై క్రమ పరావర్తనం అంటే ఇది నునుపు తలం అండి, దీనిపైన కాంతి పడ్డప్పుడు సేమ్ మళ్ళీ అదే యాంగిల్లో లేచిపోతుంటుంది అది పరావర్తన కిరణం. ఓకేనా. సో దాన్ని ఏమంటామంటే క్రమ పరావర్తనం. క్రమ పరావర్తనంలో ఎప్పుడు కూడా పతన కోణం పరావర్తన కోణం సేమ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అండ్ క్రమరహిత పరావర్తనం అంటే పతన కిరణం పడ్డ తర్వాత అది అంటే ఎలా పడుతుందో అలా వెళ్ళదండి.
సో జిగ్జాగ్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఫ్లోర్ సాఫ్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక బాల్ వేసామనుకోండి, ఎలా కొడితే అలా యాంగిల్లో అలా లేచిపోతూ ఉంటుంది అది. అలా కాకుండా కంకర్ రోడ్డు పైన కొట్టామనుకోండి, ఎటుపోతుందో అర్థం కాదు. సో జిగ్జాగ్ ఉందనుకోండి, ఇలా బాల్ కొట్టామనుకోండి స్ట్రైట్గా అలా పోతుందో పోదు. సో అదేవిధంగా కాంతి కూడా ఒక నునుపు తలంపై పడ్డప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మళ్ళీ రివర్స్ అనేది. సో దాన్ని క్రమ పరావర్తనంగా చెప్తాం, క్రమ పరావర్తనం అంటాం. సో అలా కాకుండా గరుకు తలంపై కాంతి పడ్డప్పుడు ఏంటంటే ఒక ఇలా పడ్డప్పుడు అది ఎటైనా పోవచ్చు పరావర్తన కిరణం, ఓకేనా. సో పతన కిరణం పడుతుంది, పరావర్తనం ఎటైనా పోవచ్చు, ఏ యాంగిల్ అయినా పోవచ్చు. అలాంటి పరావర్తనాన్ని ఏమంటామంటే క్రమరహిత పరావర్తనంగా చెప్తూ ఉంటాం, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి కాంతి పరావర్తనం గురించి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో పోషణ. సో మొక్కల్లో పోషణ, మొక్కలు నేల నుండి గ్రహించిన పదార్థాలతో పెరుగుతాయని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొక్కలు పెరగడం కోసం నేల నుండి అనేక పోషకాలను గ్రహించి పెరుగుతాయని చెప్పిన వాళ్ళు అరిస్టాటిల్. అండ్ మొక్కల పెరుగుదలకు కారణం నీరు అని చెప్పింది ఎవరంటే వాన్ హెల్మెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. వాన్ హెల్మెంట్ వాటర్ హెల్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. వాటర్ హెల్మెంట్ అంటే మొక్కలు పెరుగుదలకు వాటర్ అవసరం అని చెప్పింది ఎవరంటే వాన్ హెల్మెంట్. సో నేల నుంచి గ్రహించిన పదార్థాలతో పెరుగుతాయని చెప్పిన సైంటిస్ట్ అరిస్టాటిల్. అండ్ మరొక సైంటిస్ట్ ఇక్కడ స్టీఫెన్ హేల్స్ వస్తారండి. స్టీఫెన్ హేల్స్ కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటి అని చూసినట్టయితే పత్రాల ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది. మొక్క పీల్చుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది పత్రానికి ఉండేటువంటి రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాదాపుగా 90% కంటే ఎక్కువ నీరు అలాగే బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటామంటే ఈ ప్రక్రియని బాష్పోత్సేకం అంటాం. సో పత్రాల ద్వారా బాష్పోత్సేకం జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే స్టీఫెన్ హేల్స్. అదేవిధంగా పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుందని చెప్పింది కూడా స్టీఫెన్ హేల్స్. సో పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ఇది ఒక మొక్క, దీనికి ఒక పత్రం ఉందనుకుందాం. సో పత్రానికి అడుగు భాగంలో జనరల్గా పత్ర రంధ్రాలు ఉంటాయి. వాయు వినిమయం అంటే బయట నుండి ఆక్సిజన్ రావడము, లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవడం, లేదంటే బయట నుంచి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి రావడం, లోపల నుంచి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవడం. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ల రవాణా పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. దీన్ని వాయు వినిమయం అంటాం. సో పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుందని చెప్పిన శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కాంతి కూడా అవసరమని చెప్పిన వారు కూడా స్టీఫెన్ హేల్స్. స్టీఫెన్ హేల్స్ 3 పాయింట్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే పత్రాల ద్వారా బాష్పోత్సేకం జరుగుతుంది, పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది, అదేవిధంగా మొక్కల ఆహారం తయారు చేసుకోవడం కోసం కాంతి కూడా అవసరమవుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెన్ హేల్స్. ఖచ్చితంగా స్టీఫెన్ హేల్స్ గురించి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ప్రిస్లీ అనేటువంటి సైంటిస్ట్ ఒక విషయం చెప్పాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు ఆ గాలిని శుద్ధి చేస్తాయని తెలిపారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనం గాలిని కలుషితం చేస్తాం. ఎలా? ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెడుతున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటే ఆక్సిజన్ని మళ్ళీ గాల్లోనికి విడుదల చేస్తాయి. కాబట్టి మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి, జంతువులు గాలిని కలుషితం చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ప్రిస్లీ. అండ్ నెక్స్ట్ ఇంజన్ హౌస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మొక్కల్లోని ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే గాలిని శుద్ధి చేస్తాయని చెప్పాడు ఇంజన్ హౌస్. సో ఇక్కడ గాలిని శుద్ధి చేస్తాయని చెప్పింది ప్రిస్లీ. సో మరి ఎప్పుడు శుద్ధి చేస్తాయని చెప్పింది ఇంజన్ హౌస్. ఎప్పుడు శుద్ధి చేస్తాయండి? మొక్కలలోని ఆకుపచ్చని భాగాలపైన కాంతి పడ్డప్పుడు మాత్రమే గాలిని శుద్ధి చేస్తాయని ఇంజన్ హౌస్ చెప్పాడు. సో పాయింట్ డిఫరెన్స్, చిన్న వేరియేషన్ ఉంది, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ప్రిస్లీ పెట్టండి, ఓకేనా. మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాలపై కాంతి పడ్డప్పుడు మాత్రమే గాలిని శుద్ధి చేస్తాయని చెప్పిన శాస్త్రం ఇంజన్ హౌస్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ మనకి కిరణజన్య సంయోగకు ఒక చిన్న ఈక్వేషన్ అయితే ఉందండి. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు కలిసి సూర్యరశ్మి సమక్షంలో పత్రరహితం ఏం చేస్తుందని చూసినట్టయితే గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంది, ఆక్సిజన్ విడుదల చేస్తుంది, నీరు కూడా బయటికి విడుదల చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కిరణజన్య సమీకరణ సూత్రం అండి. సో ఒక్కోసారి ఇలా ఈక్వేషన్ ఇది సమీకరణం, కిరణజన్య సంయోగకరి యొక్క సమీకరణం. సో ఇక్కడ ఒక్కోసారి ఏం చేస్తారంటే నీరుని తీసేసి క్వశ్చన్ మార్క్ పెట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండాల్సింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు అండి. సింపుల్. కార్బన్ డైఆక్సైడ్ గాలి నుండి తీసుకుంటుంది మొక్క, నీటిని వచ్చేసి వేర్ల నుండి తీసుకుంటుంది. ఇవి రెండు కంపల్సరీ కావాల్సింది. సో ఎండ దాని మీద పడాల్సిందే. అండ్ అదేవిధంగా పత్రహరితం ఉంటుంది దాని దగ్గర, దాన్ని రెండింటి సమక్షంలో మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, దట్ ఈస్ గ్లూకోజ్. అండ్ మొక్కలు గాలిని శుద్ధి చేస్తానికి ఏం రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా చెట్టు నీడ ఎందుకు చల్లగా ఉంటుందంటే నీరు అనేది మొక్కల నుంచి బయటికి వచ్చేస్తుంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీటిని కూడా బయటికి విడుదల చేస్తుంది. దట్స్ ఇట్, ఓకేనా. దానికి ఏం కావాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు కావాలి. ఇది వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం. పత్రాలలోని ఆకుపచ్చని పదార్థాన్ని క్లోరోఫిల్ లేదంటే పత్రహరితం అంటామండి. క్లోరో అంటే ఎక్కడొచ్చిన గ్రీన్ కలర్, ఫిల్ అంటే ఆకు, ఆకుల్లో ఉండేటువంటి ఆకుపచ్చని పదార్థం కాబట్టి దీన్ని ఏమంటాం? క్లోరోఫిల్ లేదంటే పత్ర అంటే పత్రం, హరితం అంటే గ్రీన్ కలర్. పత్రంలో ఉండేటువంటి గ్రీన్ కలర్ ఏదైతే సబ్స్టాన్స్ దాన్ని పత్రహరితంగా చెప్తాం. అండ్ వరి పొలాల్లో, గోధుమ పొలాల్లో ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే
జనరల్గా రైతులు ఏం చేస్తారంటే యూరియా చల్లుతారండి. గుర్తుపెట్టుకోండి, ఇది వరి పొలాలు అదేవిధంగా గోధుమ పొలాల్లో ఆకులు ఏవైతే ఉన్నాయో పసుపు రంగులోకి మారినప్పుడు అవి మళ్ళీ నార్మల్గా రావాలంటే ఖచ్చితంగా యూరియాని చల్లుతూ ఉంటారు. అండ్ మొక్కల్లో వాయు వినిమయం జరిగే ప్రాంతాలు వచ్చేసి పత్రరంధ్రాలు అండి. అదేవిధంగా కాండంపై ఉండేటువంటి రంధ్రాలు వచ్చేసి లెంటిసెల్స్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాండంపై ఉండేటువంటి రంధ్రాలను ఏమంటామంటే లెంటిసెల్స్ అంటాం. మొక్కల్లో వాయు వినిమయం అంటే బయట నుండి గాలి మొక్కల నుంచి గాలి బయటికి వెళ్ళడానికి. మనకైతే ముక్కులు పీల్చుకుని మొదలుపెట్టేస్తున్నాం. మొక్కల్లో అయితే పత్రరంధ్రాలు ఉంటాయి. పత్రానికి అడుగున ఉండే రంధ్రాలు ఏవైతే పత్రరంధ్రాలు, వీటి ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. అంతేకాకుండా కాండం పైన కూడా కొన్ని రంధ్రాలు ఉంటాయి. వీటిని ఏమంటామంటే లెంటిసెల్స్ అంటాం. లెంటిసెల్స్, ఈ లెంటిసెల్స్ అదేవిధంగా పత్రరంధ్రాలు, ఈ రెండింటి ద్వారా ఏమవుతుందంటే మొక్కల్లో వాయు వినిమయం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, మొక్కల్లో వాయు వినిమయం క్రింది వాటి సాయంతో జరుగుతుంది, పత్రరంధ్రాలు మరియు లెంటిసెల్స్. దట్స్ ఇట్. నెక్స్ట్, కిరణజన్య సంయోగక్రియ కాంతి అవసరం నిరూపించే ప్రయోగంలో ఉపయోగించేటువంటి మొక్క వచ్చేసి మందార. గుర్తుపెట్టుకోండి, కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే తప్పకుండా కాంతి అవసరం నిరూపించడం ప్రయోగం చేస్తాం. మనకు అదంతా అవసరం లేదు. అక్కడ ఉపయోగించే మొక్క ఏంటంటే మందార. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆకుని వేడి నీళ్ళు ఆల్కహాల్లో మరిగించి అయోడిన్ పరీక్ష చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆకుల్లో గ్లూకోజ్ ఏర్పడుతుంది అనేది. ఆ గ్లూకోజ్లో అంటే పిండి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఎలా టెస్ట్ చేయాలంటే ఆకును ముందు మరిగించాలి. మరిగించిన తర్వాత అయోడిన్ పరీక్ష చేస్తామండి. సో ఇక్కడ ఆకును దేంట్లో మరిగిస్తామంటే వేడి నీళ్ళలో అయినా మరిగించవచ్చు, లేదంటే ఆల్కహాల్లో అయినా మరిగించవచ్చు. మరిగించేసి అయోడిన్ పరీక్ష చేస్తూ ఉంటాం. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే పిండి పదార్థ పరీక్ష ఆకుల్లో చేయాలనుకుంటే ఆకులు దీనిలో మరిగిస్తారు ఉంటారు. ఆల్కహాల్ లేదంటే వేడి నీళ్ళు, రెండిట్లో ఏదైనా మరిగించవచ్చు అండి. సో పిండి పదార్థ పరీక్షను చేసుకోవడం అంటే ఆకుల్లో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి రసాయనం ఏంటి అంటాడు, అయోడిన్. దట్స్ ఇట్, ఓకేనా. నెక్స్ట్, మొక్క భాగాలను మొక్క మొత్తాన్ని భద్రపరిచే సాంప్రదాయ కళ ఏదైతే హెర్బేరియం. సో మనందరికీ తెలిసిన హెర్బేరియం అంటే ఏంటంటే మొక్క నుండి ఆ పూలు కావచ్చు, ఆకులు కావచ్చు, వేర్లు కావచ్చు, కాండం కావచ్చు, ఇతరత్ర భాగాలు తీసుకొని నీడకు ఎండబెట్టి దాన్ని ఒక పుస్తకంలో అతికించి దాని గురించి రాసినట్లయితే దాన్ని హెర్బేరియం అంటామండి. ఇది ఒక సాంప్రదాయ కళ, గుర్తుపెట్టుకోండి. మొక్క భాగాలను మొక్క మొత్తాన్ని భద్రపరిచేటువంటి సాంప్రదాయ కళ ఏదైతుందో ఇది హెర్బేరియం తయారు చేయడం అండి. గుర్తుపెట్టి, హెర్బేరియం తయారు చేయడం. ఇవి తర్వాత పరిశోధనలకు, హెర్బేరియం యొక్క ఉపయోగం ఏంటి అంటాడు, ఏంటంటే తరువాత పరిశోధనలకు ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నత్రజని, పొటాషియం, భాస్వరం, ఎన్పీకే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడు చాలాసార్లు. నత్రజని, పొటాషియం, భాస్వరం, ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో వీటిని స్థూల మూలకాలు అంటామండి. సో స్థూల అంటే ఎక్కువ, అంటే మొక్కకు ఏ పోషకాలైతే ఎక్కువ మోతాదులో అవసరమవుతుంటే వాటిని స్థూల పోషకాలు అంటాం. సో ఎన్పీకే స్థూల పోషకాలు ఏవైతే ఇవి ఎన్పీకే అండి, గుర్తుపెట్టుకోవాలి. సో మూడే. సో గతంలో క్వశ్చన్ ఎలా ఇచ్చండి, క్రింది వాటిలో స్థూల పోషకం కాని జతను గుర్తించండి అన్నాడు, ఓకేనా. సో అన్నిట్లో కూడా ఎన్పీకే కాంబినేషన్లు ఇచ్చాడు. ఒక దాంట్లో మాత్రం దీంట్లో రెండు ఇచ్చి ఇంకొకటి ఏంటంటే సూక్ష్మ పోషకాన్ని యాడ్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో దాన్ని గుర్తుపట్టవచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే నత్రజని, పొటాషియం, భాస్వరం, సో ఎన్పీకే ఏవైతున్నాయో వీటిని స్థూల పోషకాలు అంటాం. దట్స్ ఇట్, ఓకేనా. అండ్ తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటువంటి మూలకాలను ఏమంటామంటే సూక్ష్మ పోషకాలు అంటాం. మొక్కకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యేటువంటి పోషకాలు ఏవైతే వాటిని సూక్ష్మ అంటే చిన్న, అంటే తక్కువ మోతాదు అని అర్థం. సూక్ష్మ మూలకాలు లేదంటే సూక్ష్మ పోషకాలు లేదంటే సూక్ష్మ మూలకాలుగా చెప్తాం. అండ్ నెక్స్ట్, పరపోషక మొక్క అండి, పరపోషక మొక్క. సో దీన్ని ఏమంటామంటే డాడర్ లేదంటే బంగారు తీగ అంటాం. కస్క్యుటా లేదంటే బంగారు తీగ లేదంటే డాడర్ అంటామండి. పరపోషక మొక్క అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మొక్కలు ఏవైతే ఆకుపచ్చని మొక్కలు ఉంటాయో సాధారణంగా సూర్యరశ్మి సమక్షంలో వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. స్వయం పోషకాలు అంటున్నాం కదా. కానీ కొన్ని మొక్కలు ఏంటంటే వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకోకుండా ఇంకో మొక్కలపైన ఆధారపడి దానిలోనికి ఇట్లా చొప్పించేసి వాటి వేర్లను చొప్పించేసి ఆహారాన్ని ఆ మొక్కల నుండి పీల్చుకుంటాయి. వాటిని పరపోషక మొక్కలు అంటాం. పరపోషక మొక్కకు ఉదాహరణ వచ్చేసి బంగారు తీగ. సో దీనిలో వచ్చేసి మనకి హాస్టోరియాలు, వేళ్ళ వంటి నిర్మాణం ఉంటాయి. వీటిని ఏమంటాం హాస్టోరియాలు అంటాం. అతిదేయి మొక్క నుండి ఆహారాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఇలా అతిదేయి మొక్క అంటే ఈ మొక్క ఉంది, ఈ మొక్క నుండి ఇంకో మొక్క పెరిగి మొత్తం కూడా ఆహారాన్ని గ్రహించాలి. సో ఆ మొక్క ఏం చేస్తుందంటే సింపుల్గా తన యొక్క వేర్లు ఏవైతే సో ఇలా ఉంటుంది, దీని చుట్టూ కూడా అల్లుకొని పెరుగుతూ ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది అల్లుకొని. సో ఇలా పెరిగి మొత్తం కూడా ఈ యొక్క పెద్ద చెట్టు దీని నుండి ఆహారాన్ని గుంజేస్తూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే దీనికి చిన్న చిన్న వేర్ల వంటి నిర్మాణం ఉంటాయి, చిన్న వేర్ల వంటి నిర్మాణం ఉంటాయి, ఫింగర్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని ఏమంటామంటే హాస్టోరియాల్ అంటాం. ఇక్కడ హాస్టోరియాల్ అనే పదం ఇంపార్టెంట్ మీకు. అంటే కొన్ని మొక్కలు, పరపోషక మొక్కలకు ఉదాహరణ ఏంటి, బంగారు తీగ లేదంటే డాడర్ అంటాం, లేదంటే కస్క్యూటా అంటాం. ఇవి వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో అతిదేయి మొక్క నుండి ఆహారాన్ని గుంజుకుంటుంది. ఈ వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటాం, లేకుంటే ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడే నిర్మాణాల పేరు ఏంటి అంటాడు,
హాస్టోరియాలు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా చనిపోయిన కుళ్ళిపోతున్నటువంటి పదార్థాలపై పెరిగేటువంటి మొక్కల్ని ఏమంటామంటే పూతికాహారులు అంటాం. మనకు మామూలుగా పెంట దిబ్బల్లో అంతా కూడా పెంట పడేస్తుంటాం కదా. సో అక్కడ పెంట దిబ్బల్లో కావచ్చు, ఇతరత్ర మొద్దులు కావచ్చు, మొత్తం కుళ్ళిపోతూ ఉంటాయి కొన్ని. సో అక్కడ కూడా కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి. ఆ మొక్కలు ఏమంటామంటే పూతికాహార మొక్కలు అంటాం. సో ఉదాహరణకు పుట్టగొడుగులు ఉంటాయండి. సో ఈ పుట్టగొడుగులు ఒక రకమైన శిలీంధ్రాలు. ఇవి పూతికాహారాలే. అవి ఎక్కడ పెరుగుతాయి? చనిపోయిన కుళ్ళుతున్న పదార్థాలపైన పెరుగుతుంటాయి. ఇలా ఉంటాయి కదా పుట్టగొడుగులు. సో ఇలా పెరుగుతుంటాయి. సో ఇవేంటి పూతికాహారాలకు ఎగ్జాంపుల్ అంటే పుట్టగొడుగులను గుర్తుపెట్టుకోండి. పుట్టగొడుగులు అంటే చనిపోయిన కుళ్ళిపోతున్నటువంటి పదార్థాలపై పెరిగేటువంటి మొక్కల్ని పూతికాహారాలు అంటే. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి శిలీంధ్రాలు. ఆ శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటి ఏంటి అంటే మనకి ఇది పుట్టగొడుగు లేదంటే కుక్కగొడుగులు అంటుంటాం. ఓకేనా. అండ్ అదేవిధంగా కీటకాహార మొక్కలు అంటే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే కీటకాలు పట్టుకొని తింటూ ఉంటాయండి. కీటకాలు పట్టుకొని తింటూ అంటే ఇవేమి ఊరికేం పట్టుకోగానే. సో అవి కొన్ని ట్రాపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి వాటి దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆకు ఇలా ఉంది, ఏదైనా కీటకం వచ్చి ఇలా వాళ్ళని వెంటనే ఇలా పట్టేసుకొని ఆ కీటకాన్ని మొత్తం డైజెస్ట్ చేసుకొని దాని నుండి పోషకాలు తీసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అలాంటి మొక్కలు ఏమంటామంటే కీటకాహార మొక్కలు లేదంటే మాంసాహార మొక్కలు. కీటకాహార మొక్కలు దాన్ని ఇంకేమంటామంటే మాంసాహార మొక్కలు అంటాం. ఎక్కడ పెరుగుతాయంటే నత్రజని తక్కువగా ఉండే నేలలో పెరుగుతాయి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కీటకాహార మొక్కలు ఇక్కడ పెరుగుతాయి అంటాడు. నత్రజని ఏ నేలలో అయితే నత్రజని తక్కువగా ఉంటుందో అక్కడ కీటకాహార మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నెపంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్ అండ్ ఇవి 4 కూడా కీటకాహార మొక్కలకు ఉదాహరణ. వెరీ ఇంపార్టెంట్. నత్రజని తక్కువగా ఉండే నేలలో పెరిగే మొక్కల్ని అంటే కీటకాహార మొక్కలు ఎక్కడ పెరుగుతాయంటే ఎక్కడైతే నత్రజని తక్కువ ఉంటుందో ఆ నేలలో కీటకాహార మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కీటకాహార మొక్కలు మాంసాహార మొక్కలు ఉంటాయి. ఇవి కీటకాలను పట్టుకొని తింటుంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెపంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్ ఇవి 4 కూడా. నెక్స్ట్ వచ్చేసి పప్పు ధాన్యాలు అంటే మామూలుగా మన పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు. ఇవి లెగ్యూమ్ జాతి మొక్కలు అంట. పప్పు ధాన్యాల్లో ఏ జాతికి చెందిన మొక్కలు అంటే లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కలు. ఈ మొక్కల వేరులో ఉండేటువంటి బుడిపల్లో నత్రజని స్థాపక బ్యాక్టీరియా రైజోబియం నివసించి నత్రజని స్థాపన చేసి సహజీవనం చేస్తుంది. వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇది ఒక అంటే పెసర మొక్క ఏదో అనుకుందామండి. సో దీనికి వేరు వ్యవస్థ ఉంటుంది, క్రింద వేరు వ్యవస్థ ఉంటుంది. సో ఇలా వేరు వ్యవస్థలో ఏమవుతుందంటే ఈ మొక్క ఎప్పుడైతే గాలిలో ఉండే నత్రజని తీసుకోలేదండి. గాలిలో మనకి నైట్రోజన్ ఉంటుంది, గాలిలో మన చుట్టూ కూడా. ఈ నైట్రోజన్ మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేం. కంపల్సరీ ఏదో తీసుకొచ్చి దీనికి అందియాలి. ఏది అందిస్తుందంటే స్పెసిఫిక్గా పప్పు ధాన్యాల మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వేరులో చూసినట్లయితే వేరు బుడిపలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. చిన్న వేరు బుడిపలు అంటే వేరు పైన ఉండేటువంటి చిన్న బుడిపల నిర్మాణాలు ఏమంటే వేరు బుడిపలు అంటాం. ఈ వేరు బుడిపల్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాపై రైజోబియం గుర్తుపెట్టుకోవాలి. రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే గాలిలో ఉండే నైట్రోజన్ ఇది గుంజుకుంటుంది. ఫస్ట్ గాలిలో నైట్రోజన్ తీసుకొని మొక్కకు అందజేస్తూ ఉంటుందండి. దట్స్ ఇట్. ఇవి రెండు కూడా ఒకదానికొకటి సాయం చేసుకుంటూ జీవిస్తుంటాయి. ఈ మొక్క అదేవిధంగా ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియా. దీలా ఒక 2 జీవులు కలిసి నివసించేసి ఒకదానికొకటి సాయం చేసుకుంటే దాన్ని ఏమంటామంటే సహజీవనం అంటాం. గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే క్రింది వాటిలో వేరు బుడిపలు కలిగిన మొక్క అంటాడు. ఏంటి? పప్పు ధాన్యాలు లేకుంటే లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు. ఓకేనా. వేరు బుడిపల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం. క్రింది వాటిలో నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటాడు? రైజోబియం. ఓకేనా. సో అదేవిధంగా క్రింది వాటిలో మనకి సహజీవనం కనపడుతుంది. లెగ్యూమినేసి మొక్కలు అదేవిధంగా రైజోబియం బ్యాక్టీరియా. ఈ రెండు కూడా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ జీవిస్తే దాన్ని ఏమంటామంటే సహజీవనం అంటాం. దట్స్ ఇట్. సో ఇంకొకటి కూడా ఉంటుందండి. సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. డైరెక్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ ఏంటి? సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ వచ్చేసి లైకన్స్. శైవలాలు, శిలీంధ్రాలు రెండు కలిసి సమూహంగా నివసిస్తూ ఉంటాయండి. శైవలాలు, శిలీంధ్రాలు అనేటువంటి జీవులు రెండు కలిసి నివసిస్తే వాటిని ఏమంటామంటే లైకన్స్ అంటాం. దట్స్ ఇట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. లైకన్స్ దేనికి ఉదాహరణ అంటే సమతుల పరాన్న జీవనానికి ఉదాహరణ. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఇలాగే. సమతుల పరాన్న జీవనానికి క్రింది వాటిలో ఉదాహరణ అంటారు లైకన్స్.
లైకన్స్ అనేవి క్రింది వాటిలో దేనికి ఉదాహరణ అంటాడు, సమతుల పరాన్న జీవనానికి. దట్స్ ఇట్. లైకన్స్లో ఈ 2 జీవులు కలిసి నివసిస్తాయంటాడు, శైవలాలు, శిలీంధ్రాలు. దట్స్ ఇట్. అంతకు మించి అవసరం లేదు మీకు. ఇక్కడ 3 రకాల క్వశ్చన్లు అడిగేందుకు ఛాన్స్ ఉంది. లైకన్స్లో ఏ 2 కలిసి నివసిస్తాయంటే శైవలాలు, శిలీంధ్రాలు. లైకన్స్ దీనికి ఉదాహరణ అంటాడు, సమతుల పరాన్న జీవనానికి. సమతుల పరాన్న జీవన క్రింది వాటిలో ఉదాహరణ అంటాడు, లైకన్స్ అంటాడు. లేకుంటే సమతుల పరాన్న జీవనంలో నివసించేటువంటి 2 జీవులు అంటాడు, శైవలాలు, శిలీంధ్రాలు. దట్స్ ఇట్. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇది వచ్చేసి ఎంటైర్ సెషన్. ఓకేనా. సో డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయండి టెట్లో ఖచ్చితంగా దీని నుండి అయితే. సో ఈరోజు చెప్పిన లెసన్ నుండి కాంతి పరావర్తనం కావచ్చు, లేదంటే గాలి, పవనాలు, తుఫాన్, అండ్ అదేవిధంగా మొక్కల్లో పోషణ ఏందో సో ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. అండ్ అదేవిధంగా ఈ ఫైల్లో ఏదైతే ఉందో, ఈ నోట్స్ ఏదైతే ఉందో మీరు రన్నింగ్లో రాసుకుంటే పర్వాలేదు, లేదంటే కేకే బయాలజీ యాప్లో అయితే మీకు ఫ్రీ నోట్స్ అని ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.